హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ అమ్మాయిని. ఈరోజు నేను క్యాబేజీ పకోడీ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో చిన్న పురుగులాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. అందుకే క్యాబేజీ కట్ చేసేటప్పుడు క్యాబేజీ అనే కాదు, ఏ కూరగాయలైనా ఆకుకూరలైనా చూసి మంచిగా కట్ చేసుకోవాలి. దీనిపైన రౌండ్గా ఉంటుంది కదా గ్రీన్ కలర్, అది మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాబేజీ కర్రీ చేస్తే ఎవ్వరూ సరిగా తినరు, పిల్లలైతే అస్సలు తినరు ఫ్రెండ్స్. మా పిల్లలైతే క్యాబేజీ వండినంటే అస్సలు తినరు. అందుకే ఈరోజు మార్కెట్కి వెళ్ళి క్యాబేజీ బాగా అనిపించింది, అందుకని చెప్పేసి క్యాబేజీ గడ్డ తీసుకొచ్చిన. దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఏం చేయాలని ఆలోచించి క్యాబేజీ పకోడీ చేస్తే తింటారని చెప్పేసి క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా, చాలా సన్నగా రావాలి ఫ్రెండ్స్. మనం ఆనియన్ అయితే ఎట్లా కట్ చేసుకుంటామో సేమ్ అట్లానే కట్ చేసుకోవాలి. సన్నగా చిన్న చిన్న ముక్కలుగా ఒక్కొక్కటి సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక గడ్డలో హాఫ్ తీసుకున్నా ఫ్రెండ్స్. అది చిన్న గడ్డనే, కానీ దాంట్లో సగమే తీసుకున్నా. చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఇట్లా తరిగిన చూడండి, అట్లా కట్ చేసుకొని దాన్ని మొత్తం ఒకసారి చేతులతో కలిపేసేయాలి. పీసులు లేకుండా మొత్తం విడివిడిగా విరిగిపోయేటట్టు తీసుకోవాలి. దానిలోకి ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా. మీరైతే చిన్నగా ఉంటే ఒక 4 గడ్డలు తీసుకోండి. ఆనియన్ కూడా కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసిన. సాల్ట్ వేయడం వలన అంటే క్యాబేజీ మనకు నార్మల్గా అయితే స్మెల్ వస్తుంది కర్రీ చేస్తే, అందుకని చెప్పేసి నేను క్యాబేజీని వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా కలిపేసి పక్కన పెట్టేసుకున్నా. ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి తీసుకున్నాను. శనగపిండి నేను 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత జీలకర్ర, దాన్ని ఇట్లా దంచి వేసినా ఓకే, లేదు అంటే చేతిలో నలిపేసేసుకున్నా ఓకే. అందులో నేను ఒకటి ఏంటి మర్చిపోయినా అంటే, అవి నా దగ్గర లేవు ఫ్రెండ్స్, అందుకే మర్చిపోయినా. సాల్టు, తర్వాత కారం, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం సోంపు, కొంచెం ధనియాలు దంచి వేసుకోవాలి. దాంతోపాటు బియ్యం పిండి ఉంటుంది కదా, అది మనకు రుచి ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నా, పెద్ద స్పూన్తోని వేసుకొని మంచి కలిపేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 2 రెమ్మలు, తర్వాత కొత్తిమీర సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత క్యాబేజీ తరిగి పెట్టుకున్నాం కదా, అది వాటర్లోకి తీసేసి అందులో వేసేసేయాలి. వాటర్ ఏం రాకుండా మంచిగా వాటర్లోకి తీసి అందులో వేసేసి ఒకసారి చేత్తో మంచిగా అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి. అది ఆల్రెడీ తడిలాగా అయిపోతుందండి. మనము క్యాబేజీ వాటర్లో వేసినాం కదా, దానికి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి కలుపుతుంటే కొంచెం తడిగానే అవుతుంది. దాన్ని ఒకసారి గట్టిగా పిసికేసినామనుకో కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి మనకు కొంచెమే వాటర్ పడతాయి, ఎక్కువ వాటర్ పట్టవు. వాటర్ పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మనం చపాతీ పిండి అయితే ఎట్లా కలుపుకుంటామో అట్లా గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా మీడియం సైజు కలుపుకోవాలి. ఏమన్నా మీకు గట్టిగా అనిపించింది అనుకో మధ్యలో కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత అది మంచిగా ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి. ఇట్లా మనం చపాతీ పిండి పిసికినట్టుగా పిసికేసుకోవాలి. మంచిగా స్మూత్గా వచ్చేదాకా గట్టిగా పిసకాలి. తర్వాత ఇట్లా ముద్దలాగా అయింది చూసుకోండి, ఇంత సాఫ్ట్గా అయింది కాబట్టి దాన్ని ఒక ముద్దలాగా చేసేసి
పక్కన పెట్టేసుకుందాం. దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లానే ఉంచినామనుకో కొంచెం స్మూత్ అవుతుంది. ఇంకా గ్యాస్ వెలిగించేసి దానిపైన కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకుందాం. దీనికి ఆయిల్ కొంచెమే పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకో ఫ్రై అయిపోతుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. అలా చాలాసేపు కూడా కాదు. కొంచెం ఆయిల్ వేడెక్కగానే నేను ఒక బౌలు ఒకటి అది పెట్టాను కదండి, ఆయిల్ గింత కూడా పీల్చది. లాస్ట్కి చూపిస్తాను చూడండి. పిండి మంచిగా స్మూత్గా అయింది, మంచిగా అయింది చూడండి. ఇప్పుడు కొంచెం ముద్దలాగా తీసుకొని ఆయిల్లో మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు పకోడీ ఎట్లా చేసుకుంటామో సేమ్ అలాగే 5 ఫింగర్స్తోని మంచిగా ఇట్లా ఒత్తాలి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం లాస్ట్ వేసే వరకు ఫస్ట్ వేసింది మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసి అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ హై పెట్టుకోవాలి. దాంతో ఏంటంటే అంత ఒకేసారి ఫ్రై అయిపోతుంది. అట్లా కొంచెం కొంచెం మనం అందులో ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకో తొందరగా ఫ్రై కాదు. కొంచెం వేసుకుంటే దానికి ఆయిల్కి సరిపడేంత పిండి వేసుకోవాలి ఆయిల్లో. ఎక్కువ వేస్తే తొందరగా గోలది సరిగ్గా రాదు కాబట్టి కొంచెం కొంచెం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి నేను ఎట్లా వేస్తున్నాను, ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. అటు ఇటు కొంచెం తింపేసేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈజీ, తొందరగా ఒక 15 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ టైం పట్టదు. టేస్టీగా కూడా ఉంటుంది, మస్తు టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసినామంటే పిల్లలు అడుగుతూనే ఉంటారు మళ్ళీ దీన్ని. తీసేసుకొని డైరెక్ట్ వేస్తే కొంచెం ఆయిల్ వస్తుంది కాబట్టి నేను అట్లానే కడాయి పైన పెట్టేస్తాను. దాంతో ఏంటంటే ఆయిల్ మొత్తం అందులోకే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను దానిపైన పెట్టేస్తాను. అట్లా మళ్ళీ ఒకసారి కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇది తొందరగా ఫ్రై అవుతుంది. మళ్ళీ నేను ఒక చిన్న టిప్ చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్. ఏంటి అంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఐరన్ తక్కువగా ఉండే వాళ్ళకి చెప్తున్నాను. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే బాగా కళ్ళు తిరిగినట్టు, వామిటింగ్ వచ్చినట్టు, అసలు ఏం చేత కాకపోవడం, చాలా నీరసంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే చాలామంది టీ తాగుతారు కదా, ఆ టీ బదులు మార్నింగ్ పాలు తాగుతారు కదా, పాలల్లో రోజు చెటాకు బెల్లం పాలల్లో వేసుకొని తాగేసేయాలి. బెల్లం ఏంటంటే మనకు చాలా ఐరన్ వస్తుంది బెల్లంతోని. అట్లా పాలల్లో వేసుకొని తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా డే అంతా ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని నోట్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు దాన్ని చప్పరిస్తుండాలి. అట్లా తినడం వల్ల ఏంటంటే దాంతోపాటు ఐరన్ వస్తుంది. ఇంకొకటి ఐరన్ ఎందులో ఉంటుంది, మునగాకులో అయితే చాలా ఉంటుంది. మునగాకు ఏంటంటే లేతగా ఉంటుంది కదా, చిగురు అట్లాంటిది. దాన్ని లేత మునగాకు తీసుకొని అందులో శనగపప్పు లేదా పెసరపప్పు, లేదు అంటే చపాతీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా పప్పుచారులో కూడా వేసుకొని తినవచ్చు. మునగాకులు అయితే చాలా, ప్రెగ్నెంట్ వాళ్ళైతే ఖచ్చితంగా తినాలి. మునగాకులో అయితే చాలా అంటే చాలా ఐరన్ ఉంటుంది. మస్తు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఏంది, రాగి జావ అయితే 2 times మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా తాగాలి. దానివల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి పకోడీ, వేడి పకోడీ, క్యాబేజీ పకోడీ అయిపోయింది. చుంచితే కూడా ఎంత స్మూత్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా వచ్చింది. మీకు ఎట్లా వచ్చిందో ఒకసారి చేసి కామెంట్స్ పెట్టి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నా కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకొక టిప్, దీనికి ఆయిల్ నేను ఏమంటారు పీల్చుకోదని చెప్పిన కదా ఫ్రెండ్స్. చూడండి నేను ఆయిల్ దాంట్లో ఉందో ఒక ప్లేట్ పెట్టిన కదా పకోడీ కింద, ఒకసారి చూడండి దాంట్లో ఏంటి ఆయిల్ ఉందా లేదా. లాస్ట్లో నేను మిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. దానిపైన కొంచెం సాల్ట్ వేసుకున్నా. పకోడీ చూడండి ప్లేట్ పెట్టినా కదా, కొంచెం అంటే కొంచెం ఆయిల్ చుక్క కూడా పడలేదు. చేయితో చూసినా చూడండి గింత కూడా ఆయిల్ అంటుకోలేదు. అందుకే ఏంటంటే కొంచెం ఆయిల్ పీల్చుకొని పదార్థాలే ఎక్కువగా చేసుకోవాలి మనము. ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి ఎక్కువగా యూజ్ చేయదు ఫ్రెండ్స్. దాన్ని వంటలలో వాడడం వల్ల మనకు మంచిది కాదు కాబట్టి ఆయిల్ ఎక్కువసార్లు వేడి చేసింది అస్సలు వాడకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకటి ఏంది, ఆయిల్ డీప్ ఫ్రై చేసింది మటన్లో చికెన్లో అస్సలు వాడొద్దు. మటన్ చికెన్ ఏంటి అంటే మనకు తొందరగా అరగదు కాబట్టి అందులో ఆయిల్ వేయద్దు. డీప్ ఫ్రై చాలాసార్లు చేస్తాం కదా, చేసినప్పుడు అది బ్లాక్గా అయిపోతుంది. అసలు బ్లాక్ అయిపోయిన ఆయిల్ అస్సలు వాడకూడదండి, కానీ మనం వాడతాం. అందుకే